హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ కంపెనీస్‌లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం రెగ్యులర్‌గా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! వాటికి సంబంధించి వీడియోలో మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. అప్‌కమింగ్ ఈవెంట్స్ వచ్చేసి ఏప్రిల్ 1 ఇంకా ఏప్రిల్ 3 రోజైతే కండక్ట్ చేయడం జరుగుతుంది జాబ్ మేళాస్. వాటికి సంబంధించి మనం అన్ని ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో naipunya.ap.gov.in అని చెప్పి ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ పేజ్‌లో హోమ్ పేజ్‌లో జాబ్ మేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే వ్యూ ఆల్ కనిపిస్తుంది కదా! ఈ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 ఏప్రిల్ అలాగే 3 ఏప్రిల్ ఈ సో 3 ఏప్రిల్ ఈ 2 డేస్‌లో అయితే జాబ్ మేళాస్ అనేవి అప్‌కమింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏప్రిల్ 1 రోజు ఏవైతే జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారో దాని గురించి చూద్దాం ఈ వీడియోలో. ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. జాబ్ మేళా ఎట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటబామిలి మండల్ టెక్కలి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో అయితే మీకు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని అయితే యుటిలైజ్ చేసుకోండి. చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 కంపెనీస్ అయితే ఇక్కడ జాబ్ మేళాకి అటెండ్ అవుతున్నాయి. వాటిలో చాలా వేకెన్సీస్ కూడా ఖాళీగా ఉన్నాయి. అందరూ 10th క్లాస్ నుంచి డిగ్రీ, ఎంఎస్సీ, పీజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరిని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, మంచి అవకాశం అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఏ కంపెనీస్‌కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి. కంపెనీస్ వచ్చేసి 29 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 29 కంపెనీస్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు వన్ బై వన్ కంపెనీ నేమ్స్ చూద్దాం మనము. డాక్టర్ రెడ్డీస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ జాబ్ మేళాలో. అలాగే యోకోహామా అనే కంపెనీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే బియాండ్ టెక్నాలజీ, హెట్రో డ్రగ్స్ లిమిటెడ్, గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్, డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే డైకిన్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మంజుశ్రీ టెక్నోపార్క్, ముత్తూట్ ఫైనాన్స్, జయభేరి ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, నవాతారో ట్రాన్స్పోర్ట్, మెడ్‌ప్లస్ ఫార్మసీ, వీటితో పాటు పేటీఎం, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్ పాల్మోలివ్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్, ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అమెజాన్ వేర్‌హౌస్, బిగ్ బాస్కెట్, టాటా క్యాపిటల్, జాబ్ డీలర్స్, అలాగే సాగర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ లిమిటెడ్, అలాగే అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ 29 కంపెనీస్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఇప్పుడు వన్ బై వన్ మనం డీటెయిల్‌గా చూద్దాము. ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలో వచ్చేసి 55 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారో, అలాగే ఎంఎస్సీ కంప్లీట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే డిప్లొమాలో మెకానికల్, ట్రిపుల్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఇక కెమికల్ వీటిలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వీటిలో వచ్చేసి బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు వచ్చేసి జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 లొకేషన్‌లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మీకు జాబ్ ఇస్తారు. అలా లేదా తెలంగాణలో వర్క్ చేయాలనుకుంటే తెలంగాణ లొకేషన్‌లో అయినా, హైదరాబాద్ లొకేషన్‌లో డాక్టర్ రెడ్డీస్‌కి సంబంధించిన కంపెనీస్ చాలా ఉన్నాయి. అక్కడైనా
మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 18,000 నుంచి 25,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 18,000 నుంచి 21,660 రూపీస్ వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 60,000 నుంచి 20,830 రూపీస్ వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకొచ్చేసి అప్రెంటిస్ ట్రైనింగ్ అనే జాబ్ రోల్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డాక్టర్‌కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఏం లేదు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 23 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 21 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు డిప్లొమా వాళ్ళకొచ్చేసి 19 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇది డాక్టర్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యోకోహామా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూద్దాం ఇప్పుడు డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి టైర్ బిల్డింగ్ ఆపరేటర్ కమర్షియల్ వెహికల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్ టైప్. జాబ్ రోల్ వచ్చేసి ఉమెన్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీకు సాలరీ వచ్చేసి 15,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అచ్యుతాపురం, అనకాపల్లి ఈ 2 లొకేషన్‌లలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు ఇక్కడ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. అచ్యుతాపురం ఇంకా అనకాపల్లి ఈ 2 లొకేషన్‌లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. 15,000 వరకు మీకు సాలరీ పే చేస్తున్నారు పర్ మంత్. ఓకే. ఇది వచ్చేసి యోకోహామా కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఈ జాబ్ మేళకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ 3 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో చేస్తున్నారు వెహికల్స్ వీళ్ళు. ఇక్కడ వచ్చేసి యూఎస్ ఐటీ బిజినెస్ డెవలపర్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 16,000 నుంచి 22,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్, విశాఖపట్నంలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంకా పీజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకే. ఫ్రెషర్స్‌కి అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇది వచ్చేసి మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాం ఇప్పుడు. బియాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి 45 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్, ప్రీ సేల్, పోస్ట్ సేల్ అలాగే హెచ్ఆర్ ఇంటర్న్‌షిప్, ఐటీ ఇంటర్న్‌షిప్ అని చెప్పి ఈ 3 పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు వచ్చేసి 12,500 నుంచి 30,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. డిఫరెంట్ రోల్‌ని బట్టి డిఫరెంట్ సాలరీ అయితే మీకు పే చేస్తారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, వైజాగ్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బీటెక్ ఇంకా ఎంబీఏ, బీబీఏ, బీబీఎం అలాగే బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు ఎవరైతే బీటెక్‌లో ఈ స్పెషల్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా స్పెషలైజేషన్ సీసీఏ గానీ, ఈసీఏ గానీ, బీబీఏ, బీబీఎం, ఎంబీఏ వీటిలో ఈ స్పెషలైజేషన్‌లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు బీపీఓలో అంటే కస్టమర్ కేర్‌లో ఇంతకుముందు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఫ్రెషర్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఓకే. ఇది వచ్చేసి బియాండ్ టెక్నాలజీస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో
దీంట్లో కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. అప్రెంటిస్, ట్రైనీ అలాగే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కెమిస్ట్ అనే పోస్టుల్ని ఫుల్‌ఫిల్ అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సాలరీ వచ్చేసి 13,000 నుంచి 25,000 వరకి మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. పర్ మంత్ సాలరీ 30,000-25,000. నక్కపల్లి అనే లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంపీసీ, బైపీసీ అలాగే ఐటీఐలో స్పెషలైజేషన్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్‌లో వాళ్ళని, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ హెట్రో కంపెనీలో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే. ఓకే. ఇది వచ్చేసి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్ అనే కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. జాబ్ రోల్ వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. విశాఖపట్నంలో ఈ కంపెనీ లొకేటెడ్ అయ్యి ఉంది. ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు సాలరీ వచ్చేసి 15,000 సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరైతే బీకామ్ ఇంకా ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్‌గా కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్ అనే కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది విశాఖపట్నంలో. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఈ కంపెనీలో కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ ఇంకా ప్రొడక్షన్ కెమిస్ట్ అనే జాబ్ రోల్‌లో అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. 40 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. 13,000 నుంచి 17,500 వరకు మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి తుని అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్‌గా మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీలో. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డైకిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్స్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అసెంబ్లీ ఆపరేటర్ కంట్రోల్ ప్యానెల్ అని చెప్పి ఏదైతే జాబ్ టైప్ ఉందో ఆ జాబ్ టైప్‌లో వచ్చేసి ట్రైనీ ఆపరేటర్స్ అనే జాబ్ రోల్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ సాలరీ వచ్చేసి మీకు 14,608 రూపీస్ నుంచి 16,980 రూపీస్ వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీ ఇంకా నెల్లూరు ఈ 2 లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. 10th, ఇంటర్మీడియేట్, డిప్లొమా లేదా డిగ్రీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ 4 ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం లేదు ఈ కంపెనీలో. 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. డైకిన్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌కి. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. బీఎస్‌సీపీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనకి 35 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ సూపర్వైజర్, అలాగే వర్క్ ఇన్స్పెక్టర్, అకౌంట్ అండ్ ఇన్వెంటరీ, ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి ఈ 4 జాబ్ రోల్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 35 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 14,000 నుంచి 40,000 వరకు మీకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. డిఫరెంట్ జాబ్ రోల్‌ని బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు ఇక్కడ జాబ్ అనేది ఈ సాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. మీకు ఈ సాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫుడ్, బెడ్ అన్నీ కూడా ఫ్రీగానే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఎవరైతే అదర్ స్టేట్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్ర, ఎనీ అదర్ లొకేషన్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మోస్ట్‌లీ అయితే మీకు ఉత్తరప్రదేశ్ లేదంటే మహారాష్ట్రలోనే ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ స్టేట్‌లో వర్క్ చేయగలను నేను అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు మీరు.
వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఐటీఐ, బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంబీఏ, ఎంకామ్, ఇంకా సీఏ, ఎంసీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అవకాశం లేదు. అదర్ స్టేట్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 19 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. మంజుశ్రీ టెక్నో పార్క్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి అప్రెంటిస్ ట్రైనీ అనే జాబ్ రోల్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తున్నారు. 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు వచ్చేసి 13,000 సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అచ్యుతాపురం ఇంకా అనకపల్లి ఈ 2 లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇంకా ఐటీఐ ఈ 2 క్వాలిఫికేషన్లో క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే తీసుకోవట్లేదు. ఓకే. 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మంజుశ్రీ టెక్నో పార్క్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో అచ్యుతాపురం ఇంకా అనకపల్లి ఈ 2 లొకేషన్లో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కొన్ని కంపెనీస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో బాగా లెంతీగా అయిపోతుంది. ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది. 16 మినిట్స్. సో నెక్స్ట్ వీడియోలో మిగతా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియోని కూడా మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.